నాగమణికంఠ మాటలకు ఏడ్ చేసిన యస్మి. నిజంగా ఈరోజు ప్రోమోలో నాగమణికంఠ అయితే ఆడియన్స్ హృదయాల్ని దోచుకునేటట్టుగానే మాట్లాడాడు. అయితే బిగ్ బాస్ మనకి ఏవి చూపించినప్పుడే నాగమణికంఠకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అర్థమైంది. కానీ అది ఎప్పుడు బయట పెడతాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అది రెండో రోజే ఆ ఎమోషన్ అంతా కక్కేశాడు. ఇక ఒక్కసారిగా నాగమణికంఠ స్టోరీ విన్న తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా అయితే ఉండలేదు. ముఖ్యంగా యస్మి అయితే చాలా ఎమోషనల్ అయింది. అప్పటి వరకు నాగమణికంఠను హెడ్ చేసే వాళ్ళు కూడా ఆ స్టోరీ విన్న తర్వాత వలవల ఏడ్ చేశారు. నిజంగా నాగమణికంఠకు చిన్నప్పుడే తన తండ్రి చనిపోవటం, తర్వాత తల్లి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆ స్టెప్ ఫాదర్ తనని ఇబ్బంది పెట్టడం, ఇక కొన్ని రోజులకి ఆ ఫాదర్ వదిలేయటం, తల్లి చనిపోవటం, ఇలా రకరకాలుగా స్టోరీలు చెప్పి అయితే ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా ఎమోషనల్కి గురి చేశాడు నాగమణికంఠ. మరి తను చెప్పిన స్టోరీ ఎంతవరకు రీచ్ అయింది ఏంటి అనేది మాత్రం మనం ఎపిసోడ్లోనే తెలుసుకోవాలి. ప్రోమోలో మాత్రం నాగమణికంఠ అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరి చూడాలి నాగమణికంఠ ముందు ముందు ఇంకా ఏ విధంగా ఆడియన్స్ని ఎమోషనల్కి గురి చేస్తాడు. ఏది ఏమైనా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నాగమణికంఠ అయితే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అని ఇలాంటి సిచ్యువేషన్స్ ద్వారా మనకి అర్థమైపోతుంది.